నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐదో రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రులు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ. దుర్గగుడికి పెరిగిన వీఐపీల తాకిడి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు. హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామికి ఘన వీడ్కోలు. ఓపిక, సహనం, నేర్పు న్యాయ వ్యవస్థకు కీలకమని వ్యాఖ్య. ఏపీ అభివృద్ధికి వెనకడుగు వేసేది లేదన్న బీజేపీ. పార్టీ మీడియా ప్యానెల్తో సమావేశమైన సోము వీర్రాజు. ఇక అప్డేట్ చూస్తే దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు సోమవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు 2 స్వరూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 4 గంటల నుండి 12 గంటల వరకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణేశ్వరి దర్శనం కోసం భక్తులు అమితంగా ఇష్టపడతారు. అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మ నవరాత్రుల్లో విశిష్ట అలంకారాల్లో దర్శనమిస్తున్నారు. నేడు సోమవారం అన్నపూర్ణగా మహాలక్ష్మిగా సాక్షాత్కరిస్తున్నారు. అమ్మవారు ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నమును వజ్రాలు పొదిగిన గరిటతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి. లోకం ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అంటారు. నిత్య అన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న అన్నపూర్ణాదేవిని దసరా మహోత్సవాలలో దర్శించుకుంటే అన్నపానీయాలకు కొదవ ఉండదని భక్తుల ప్రతీతి. శ్రీదేవి శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ఈ ప్లవనామ సంవత్సరంలో ఆరంభమై నేడు 5వ రోజుకు మనం చేరుకున్నాం. అమ్మవారు స్వర్ణ కవచాలంకుర కనకదుర్గాదేవిగా, బాలగా, గాయత్రిగా, లలితగా నిన్నటి వరకు మనం అనుగ్రహించినది. నేడు అమ్మవారు మనం అన్నపూర్ణ స్వరూపంతో దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీ చ పార్వతి అని సాక్షాత్తుగా ఆది భిక్షువుగా ఆ పరమేశ్వరుడే ఆ జగన్మాత దగ్గర తొలిగా భిక్షను అందుకున్నారు. అమ్మవారు స్వరూపం అన్నపూర్ణ స్వరూపం, అంటే ఆహారాన్ని అనుగ్రహించే స్వరూపం. అయితే అమ్మవారు యొక్క రూపం ఏ విధంగా ఉన్నదంటే చేతి యందు అమ్మవారు ఎడమ చేతి యందు అక్షయ పాత్రను, కుడి చేతి యందు గరిటను పట్టుకుని కనిపిస్తూ ఉన్నది. అక్షయ పాత్ర అంటే క్షయము కానటువంటి పాత్ర, అంటే అందులోంచి ఎంత వడ్డించినా తరిగిపోకుండా మరలా నిండుగానే ఉండేటువంటి పాత్ర అమ్మవారు ధరించి అమ్మవారి ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అమ్మవారిచే ఆహారం, ఆ యొక్క ప్రసాదం ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అంటే జ్ఞానము అంటే ఇహంలో మన జీవనం అంతా కూడా సౌఖ్యంగా శుభంగా కలగాలంటే మనకు జ్ఞానం ఉండాలి. అదంతా అయిన తర్వాత జగన్మాతకు సాహిత్యాన్ని మనం పొందాలంటే వైరాగ్యము కలగాలి. ఆ జ్ఞానమును వైరాగ్యమును అనుగ్రహించేటువంటి దివ్యమైన స్వరూపమే శ్రీ అన్నపూర్ణ స్వరూపము. తిథులు ఆధారంగా మధ్యాహ్నం నుండి మహాలక్ష్మి స్వరూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మి అలంకారానికి ప్రత్యేక విశిష్టత ఉంది. తామర పద్మం యందు కూర్చొని ఉండి జగన్మాత 4 చేతులతో పై 2 చేతులతో పద్మములు ధరించి ఉండి ముందు 2 చేతులతో అభయ వరద హస్తములతో ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవతగా మహాలక్ష్మి స్వరూపంగా జగన్మాత అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ జగన్మాత అనుగ్రహం మనకు కావాలని నిరంతరం కూడా అందరం తప్పిస్తూ ఉంటాం. ఎందుకంటే ఐశ్వర్యప్రదాయిని, సౌభాగ్యప్రదాయిని, ఆరోగ్యప్రదాయిని మహాలక్ష్మి స్వరూపం జగన్మాత. న్యాయ వృత్తి టీ20 అంత సులభం కాదని, టెస్ట్ క్రికెట్ల సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే ఓపిక ఉండాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి అన్నారు.
సమాజంలో వివక్షకు గురవుతున్న చాలామందికి వాళ్ళ హక్కుల గురించి తెలియని పరిస్థితి ఉందన్నారు. వారి హక్కులు చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇందుకు యువ న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సీజే సూచించారు. బదిలీపై ఛత్తీస్గఢ్ హైకోర్టుకు వెళుతున్న జస్టిస్ ఏకే గోస్వామికి ఆయనకు సహచర న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్ ఆరూప్ గోస్వామికి ఆయన సహచర న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఏకే గోస్వామి మాట్లాడుతూ ఓపిక, సహనం, నేర్పు న్యాయ వ్యవస్థకు అవసరమన్నారు. అట్టడుగు వర్గాలు, వివక్షకు గురవుతున్న వారికి హక్కుల గురించి అవగాహన కల్పించడంలో న్యాయవాదులు ప్రధాన పాత్ర పోషించారని ఆయన సూచించారు. బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదుల సహకారంతో ఈ వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు జస్టిస్ ఏకే గోస్వామి ఆకాంక్షించారు. All of you enjoy watching T20 cricket and IPL matches. It is very exciting, but legal profession is not T20 cricket. It is not even one-day cricket. To be able to make a mark in the legal profession, you must have all the attributes of a test cricketer. You must have the technique and you must have the patience. In other words, you must have the temperament to play long innings. Why I said that I may be informal in the course of today's function. When I am sitting in this function, as I said, I become nostalgic. I cannot help remembering my seniors who guided me in my career in the early days. I would like to give, for the benefit of the younger members of the bar, 2 instances how it affected me and how it helped me remember certain things in the future period in my life. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ మాట్లాడుతూ గత 8 మాసాలుగా సీజేగా పనిచేసిన జస్టిస్ ఏకే గోస్వామి మెరుగైన రీతిలో పనిచేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించారని కొనియాడారు. వివిధ అంశాల్లో ముఖ్యంగా న్యాయాధికారాలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను అన్ని విధాలుగా మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షులు గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు, వైఎస్ఆర్ ఆసరాపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. నియోజకవర్గంలోని 27, 28, 29 డివిజన్లలోని లబ్ధిదారులకు 2వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై బురద చెల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. ఈ 3 డివిజన్ల గ్రూపులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2వ విడత ఆసరాన్ని కూడా మనం జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ 3 డివిజన్లో 27 డివిజన్లో 84 గ్రూపులు ఉంటే 96 గ్రూపులు ఉన్నాయి. 83,89,170 రూపాయలు అక్షరాల మీ అకౌంట్లో జమ అయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. అలాగే 28వ డివిజన్లో 75 గ్రూపులు ఉంటే 70,47,095 రూపాయలు మీ అకౌంట్లో జమ అయింది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 29వ డివిజన్లో 139 గ్రూపులు 1,07,22,583 రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది అని చెప్పని సవినయంగా ప్రభుత్వం తరఫున మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మహిళా సాధికారత సాధించాలి అని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మొదటి విడతలో 3,251 గ్రూపులకి 28,38,58,530 రూపాయలు మొదటి విడతలో జమ చేస్తే, రెండో విడతలో 3,405 గ్రూపులకి 29,45,25,458 రూపాయలు. అంటే 2 విడతల్లో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో మాత్రమే 57,83,83,988 రూపాయలని ఈ
అకౌంట్లో జమ చేయడం జరిగింది అని చెప్పని సవినయంగా మనం చేసుకుంటాం. దసరా పండగ సందడి వచ్చేసింది. స్వగ్రామాలు పట్టణాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కిటకిటలాడుతుంది. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ, అమలాపురం తదితర ప్రాంతాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండుగల్లో దసరా పెద్ద పండుగనే చెప్పాలి. ఎవరు ఎక్కడ ఉన్నా పండుగకు సొంత ఊరు వెళ్ళి అక్కడ తమ కుటుంబ సభ్యులతో, బంధువులు, స్నేహితులతో పండుగ జరుపుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. కోవిడ్ కారణంతో గత ఏడాది పండుగను సరిగ్గా జరుపుకోలేకపోయిన ప్రజలు ఈ ఏడాదైనా ఉత్సాహంగా జరుపుకునేందుకు సొంత ఊళ్ల బాట పట్టారు. విద్యా సంస్థలకు పండుగ సెలవులు కూడా ప్రకటించడంతో స్వగ్రామాలు పట్టణాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతుంది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు విశాఖ, నెల్లూరు, తిరుపతికి వెళ్లే మార్గాల్లో అధికారులు అదనపు బస్సులను నడుపుతున్నారు. విజయవాడ నుంచి విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టికెట్టు కౌంటర్ల వద్ద రద్దీ కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకి స్పెషల్ సర్వీసుల్ని పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేవారి నిమిత్తం విజయవాడ పట్టణం నుంచి, అలాగే కృష్ణా జిల్లా వివిధ ప్రాంతాల నుంచి, అలాగే రాజమండ్రి, విశాఖపట్నము, భీమవరము, ఏలూరు, భద్రాచలము, ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. అలాగే ఈ దసరా సెలవులకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ నిమిత్తం కూడా రాయలసీమకి 50 బస్సులు ఈరోజు పెట్టాము ఆదివారం రోజున. అలాగే మిగిలిన జిల్లాలకు కూడా రద్దీని బట్టి స్పెషల్స్ మేము ఆపరేట్ చేస్తున్నాము. మా డిపో మేనేజర్స్ 24 గంటలు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉండి ఈ 10 రోజులు కూడా దసరా ముందు తర్వాత ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే దసరాకి దూర ప్రాంత సర్వీసులని ఆపరేట్ చేస్తున్నాము. అంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, బెంగళూరు, చెన్నై నుంచి కూడా విజయవాడ వచ్చేదానికి, అలాగే కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాలకి వచ్చే వాళ్ళకి కూడా మేము స్పెషల్స్ ప్లాన్ చేయడం జరిగింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 30 వరకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, యూనివర్సిటీలను స్థాపించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలో అప్లైడ్ రోబో కంట్రోల్ సర్టిఫికేషన్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సును సజ్జల రామకృష్ణారెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కోర్సుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా వైఎస్ జగన్ స్కిల్ డెవలప్మెంట్ను నేరుగా కరికులంలో పార్ట్గా చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీ తీసుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేలా ప్రామిసింగ్ ఫ్యూచర్ దిశగా అడుగులు వేసేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానిలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఫోకస్డ్గా అభివృద్ధి పరిచారని గుర్తు చేశారు. 30 వరకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, యూనివర్సిటీలను స్థాపించే దిశగా నిర్ణయం తీసుకున్నారన్నారు. నేరుగా కరికులంలో పార్ట్గా చేస్తూ రాష్ట్రంలో ఉన్న యువత, చదువుకుంటున్న యువకులు, యువకులు బయటకు వచ్చేసరికి నాట్ ఓన్లీ మంచి డిగ్రీ తీసుకోవడమే కాకుండా నేరుగా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేట్టు మంచి ఉద్యోగాలు, ప్రామిసింగ్ ఫ్యూచర్ దిశగా అడుగులు వేసేటట్టు దారులు వేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతకుముందు యాక్టివిటీ స్కాటర్డ్ అక్కడక్కడ ఉన్నది, ఫోకస్డ్గా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్, అలాగే యూనివర్సిటీలు స్టార్ట్ చేసే దిశగా 30 దాకా నిర్ణయం జరిగింది. త్వరలో మనం కూడా మొదలు కాబోతుంది. దిస్ అపార్ట్ అది పక్కన పెడితే ఈలోగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రోయాక్టివ్గా ఇప్పటికే ఇండస్ట్రీస్తో టైఅప్ చేసుకోవడం, అలాగే యూత్కు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసి వాళ్ళ నీడ్స్కి తగినట్టు ట్యూన్ చేసి పంపడం
ప్రాసెస్ మొదలుపెట్టింది. నాకు తెలిసి శ్రీ సిటీలో అక్కడ సప్లై సెంటర్ లాగా ఆల్రెడీ ఓరియంటెడ్ కోర్సెస్ ఇస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేట్టు ఇండస్ట్రీ వాళ్ళని తెచ్చి వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారు. మిగిలిన క్లస్టర్స్లో కూడా ఫార్మా, వైజాగ్ ఫార్మాలో పెట్టినట్టు, రామ్కి ఫార్మాసిటీలో పెట్టినట్టు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు అన్నారు. నిరసనలు చేస్తున్న రైతులను కారుతో తొక్కించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ కేరీలో రైతులపై జరిపిన దాడిలో అసువులు బాసిన 4 రైతులకు కార్మిక ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. రైతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహర్లు పలికారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని విచ్ఛిన్నం చేసిందని, అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని హతమార్చేందుకు చూస్తుందన్నారు. రైతులను కారుతో తొక్కించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కేంద్రం వెనక్కి తగ్గేంత వరకు రైతులకు పోరాటానికి అండగా నిలుస్తామన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పని జరుగుతున్నటువంటి దాడిని అణిచివేయాలని చెప్పని కుట్రలో భాగంగా రైతులు ర్యాలీల మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేసి రైతులను చంపేసైనా సరే ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈ బీజేపీ ఏదైతే అనుకుంటున్నదో ఆ రైతు ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి ఏదైతే భావిస్తూ ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయం. ఈ దేశంలో కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. రైతు ఉద్యమం జయప్రదం అయ్యేంత వరకు ఈ దేశంలో కార్మిక వర్గం రైతు పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే రైతుల్ని ఉద్దేశపూర్వకంగా వాహనాలు ఎక్కించి చంపేశారో వాళ్ళ మీద తక్షణమే కేసులు బుక్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే బీజేపీ దాడిలో చనిపోయినటువంటి అమర రైతులు ఉన్నారో వాళ్ళ మరణానికి సంతాప సూచకంగా వారికి పుష్పాంజలి ఘటించాలని చెప్పేసి సిఐటి అఖిల భారత కమిటీ రైతు ఉద్యమం ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఈ రైతు పుష్పాంజలి ఘటన జరుగుతూ ఉన్నది. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు ఆలా తారక రామారావు వెల్లడించారు. డివిజన్ల వారీగా కమిటీలను నియమిస్తూ ప్రజల్లోకి వెళ్లి సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సింగనగర్లోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో డివిజన్ కమిటీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తారక రామారావు డివిజన్ ప్రెసిడెంట్లకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. డివిజన్ స్థాయిలో ఫెడరేషన్ను బలోపేతం చేసేందుకు సామాజిక వర్గంలోని పేదలకు అండగా నిలిచేందుకు ఈ నియామకాలు చేపట్టామన్నారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ డివిజన్ ప్రెసిడెంట్ కమిటీలు వేయటం జరిగింది. కాపు కులస్తులకి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నామనే సంకేతాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా డివిజన్ అధ్యక్షులకి నగర అధ్యక్షులుగా నేను చెప్పే సూచనలు ఏంటంటే, మీరు డివిజన్లో మన కాపు కులస్తులకి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అందట్లేదు, మన కాపు కులస్తులు ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో మీరు డివిజన్ స్థాయిలో సర్వే చేసి వాళ్ళకి ఏ విధంగా మీరు సహాయపడాలి అనే విధంగా వాళ్ళకి మీరు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు చేతనైనంత వరకు డివిజన్లో మీరు చేయండి. మీకు కానటువంటి ఏదైనా ఉంటే నగర అధ్యక్షుడిగా నా దృష్టికి తీసుకురండి. అది ఏదైనా కానీ మా జాతీయ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు గారు ఆదేశాల మేరకు ఏదైనా సరే నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కాపు కులస్తులకి ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ నగర అధ్యక్షుడిగా నేను స్పందించి వారి సమస్యను తీరుస్తానని ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. దేశంలో బీజేపీ అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని సిపిఎం నగర కార్యదర్శి దొనిపూడి కాశీనాథ్ మండిపడ్డారు. యూపీలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులను బీజేపీ శ్రేణులు వాహనాలతో గుద్ది పాశవికంగా హతమార్చడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీలో రైతులపై బీజేపీ గుండాలు జరిపిన దాడిలో అసూలు బాసిన 4 రైతులకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మొగల్రాజ్పురంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతులను వాహనాలతో తొక్కించి హతమార్చిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పోరాటం సాగిస్తున్న రైతులపై కేంద్రం అణిచివేత ధోరణి అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీ రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మే విధానాలను మోడీ సర్కార్ విడనాడాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. యూపీ హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా టెనీ కొడుకు ఆశీష్ మిశ్రా వీళ్ళందరూ కూడా కక్షగట్టి పూనుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా మంత్రి క్యాన్వాయిని తన క్యాన్వాయిని కలిపి రైతు ప్రదర్శన మీదకి తొక్కించి రైతుల్ని పొట్టన పెట్టుకునేటువంటి 4 రైతులను పొట్టన పెట్టుకునేటువంటి పరిస్థితి యూపీలో జరిగింది. యోగి ఆదిత్య దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ అమిత్ షాలు వీటికి ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగాన్ని తొక్కించి క్యాన్వాయిలు తోలి మృతులకు కారణమైనటువంటి చనిపోవడానికి కారణమైనటువంటి ఆశీష్ మిశ్రాని తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత యూపీ ప్రభుత్వం మీద ఉంది. కానీ నమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారు వ్యాఖ్యానించారన్న ఈ వ్యాఖ్యానాలు కనుక చూస్తే యూపీకి బీజేపీకి యూపీ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి యోగికి ఏమీ కొత్త కాదన్నట్టుగా ఉంది. ఇవి పాత అలవాటే వాళ్ళకి. నేరస్తుల్ని వదిలేయడం, నిర్దోషులను శిక్షించడం అని చెప్పనేటువంటిది బీజేపీ పరిపాలనలో పరిపాటైంది. లాక్డౌన్ సమయంలో విద్యార్థి నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ కోరారు. యువత భవిష్యత్తుకు ఈ కేసులు ఆటంకం కలిగిస్తాయని చెప్పారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో విద్యార్థి నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలిసి తెలియక యువత చేసిన తప్పులను క్షమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు వారి పాలిట శాపంగా మారతాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని సీఎం జగన్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగమది యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు విద్యార్థి నిరుద్యోగ యువతకు ప్రతిబంధకాలుగా మారిన వారి ఉద్యోగ అవకాశాలకు ఇబ్బందిగా మారనున్న కోవిడ్-19 ఐపీసీ సెక్షన్ 188, 269లను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని, ఈ యొక్క సెక్షన్ల తీవ్రత తెలియక విద్యార్థి నిరుద్యోగ యువత ఆనాడు కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. తెలుసో తెలియకో కుటుంబ అవసరాలకో వాళ్ళ యొక్క ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు కోకొల్లలో ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలందరికీ కుటుంబ పెద్దగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దయ ఉంచి ఈ యొక్క తెలిసి తెలియని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ భవిష్యత్తుపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క సెక్షన్లను ఎత్తివేసి భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ అవకాశాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. కోవిడ్ సమయంలో పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అసోసియేషన్ అధ్యక్షులు కాళే సురేష్ కుమార్ తెలిపారు. తమకు ఉన్న దానిలో ప్రతిరోజు 100 మందికి పైగా అన్నదానం చేశామని గుర్తు చేశారు. పెయింటింగ్ ఆర్టిస్ట్ మరియు వర్కర్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఆర్టిస్టుల సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల సంఘం ప్రతినిధులు అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు కాళే సురేష్ కుమార్ మాట్లాడుతూ పెయింటింగ్ ఆర్టిస్టుల వృత్తి దినదిన గండంగా మారిందని, సాంకేతిక అభివృద్ధి ఫలితంగా ఆర్టిస్టుల జీవితాలను ఫ్లెక్స్ రంగం మింగేసిందన్నారు. పనులు లేకపోయినా పెయింటింగ్ వృత్తిని బతికించుకోవాలనే దృఢ సంకల్పంతో కొందరు కళాకారులు నేటికి ఎదురీదుతూ జీవన పోరాటం సాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కళాకారులను సన్మానించారు. ఈరోజు పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో
మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఆర్టిస్టుని సన్మానం చేసుకోవాలని గత సంవత్సరాల నుండి మేము అనుకుంటా ఉన్నాం. కరోనా ప్రభావం వల్ల మేము ఏం చేసుకోలేకపోయాము. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈ కరోనాలో చేసాం మేము. మరి రోడ్డు మీద పెయింటింగ్స్, మరి అది మా యొక్క ఎర్రటెండలో కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాం కింద మేము మా అసోసియేషన్ తరఫున మరి పెద్ద సెంటర్స్లో విజయవాడ అలాగే మా కృష్ణా జిల్లా నలుమూలలు కూడా ఆర్టిస్టులు అందరూ కూడా కష్టపడి మరి ఆ యొక్క కరోనా మరి మహమ్మారిని తరిమి కొట్టాలని మరి పోలీసు వారితో మేము కూడా సహకరించి, మీడియా వారితో కూడా మేము సహకరించి ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా పేదవారికి కూడా మా ఆర్టిస్టులకి మరి నిత్యావసర సరుకులు మాకు ఎలక్షన్ అయ్యి మరి 2-3 నెలల్లోనే మాకు ఈ కరోనా ప్రభావం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మేము మా ఆర్టిస్టులందరినీ కూడా పోగొట్టుకోకూడదని కష్టకాలంలో మాకున్న దాంట్లోనే మేము మా ఆర్టిస్టులందరికీ కూడా సేవా కార్యక్రమం కింద వారికి నిత్యావసర సరుకులు మరి జిల్లా నలుమూలలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఈ ఏడాదైనా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సీఎం జగన్ దంపతులుగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని హిందూ లోకం ఆశగా ఎదురు చూస్తున్నారని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. దసరా ఉత్సవాల్లో కూడా పాల్గొనేటప్పుడు సతీమణితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరే వస్తే హిందూ ఆచారాలను పాటించిన వారిగా మిగిలిపోతారని చెప్పారు. ఈ ఏడాదైనా సీఎం జగన్ హిందువుల ఆకాంక్షను నెరవేర్చాలన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ఏడాదైనా సరే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దంపతులుగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సీఎం జగనన్న వదినమ్మ భారత్తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించాలని, హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా 2 కళ్ళతో ఈ వేడుకను చూడాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దసరా మూల నక్షత్రం రోజులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దంపతులుగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని అమ్మవారి భక్తుడిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈసారైనా సరే అటు తిరుమలలో ఇటు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వదినమ్మ భారత్తో కలిసి తప్పనిసరిగా దంపతులుగానే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, హిందువుల ఆచార వ్యవహారాలని గౌరవిస్తారని మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒక్కరుగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తే హిందువుల ఆచార వ్యవహారాలని గౌరవించినట్టు కాదని, రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలని మీరు ఏమాత్రం గౌరవించట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు భావిస్తారు. కావాలంటే ఈ అంశాన్ని మీ ఆస్థాన స్వామీజీ స్వరూపానంద సరస్వతి గారిని కూడా కనుక్కొని మీరు దంపతులుగానే వచ్చి అటు తిరుమలలో ఇటు విజయవాడలో దంపతులుగానే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. ఆకలి రహిత భారతదేశాన్ని నిర్మించే ఉద్దేశంతో సంరక్షణ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నిరాశ్రయులు, పేదల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. విజయవాడ తొమ్ములపల్లి కళాక్షేత్రం వద్ద సంరక్షణ్ ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారి కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలని సంరక్షణ్ ప్రారంభమై 7 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది, నిర్వహిస్తుంది నిరుద్యోగ మహిళలేనని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నగరంలో ఈ లంచ్ బాక్స్ను ఏర్పాటు చేయాలని తలంపుతో ముందుకు వెళుతున్నామన్నారు. అని చెప్పని ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. నగరంలో 10 ప్రాంతాల్లో కొంతమందికి అన్నదానం చేయాలి అని చెప్పని ఆలోచన చేసి వారికి అందుబాటులోకి ఈ భోజన సౌకర్యం చేయడం అనేది చాలా ఈ ఆర్గనైజేషన్ని అభినందిస్తా ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూజీ గారు, అలాగే శ్రీనివాస్ గారు, రావు గారు అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా చేస్తూ దేశంలో ఆకలి లేనటువంటి భారత్ని నిర్మించాలి అని చెప్పని ఏదైతే ఆలోచన చేశారో దానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. Now at the end of this time also he is standing with us and supporting wherever we want to go or whatever we want to do. He gave all support and to this time also he is supporting and he is standing
one of us. So thank you, Srinu sir. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఐదో రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రులు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ. దుర్గ గుడికి పెరిగిన వీఐపీల తాకిడి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు. హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామికి ఘన వీడ్కోలు. ఓపిక, సహనం, నేర్పు న్యాయ వ్యవస్థకు కీలకమని వ్యాఖ్య. ఏపీ అభివృద్ధికి వెనకడుగు వేసేది లేదన్న బీజేపీ. పార్టీ మీడియా ప్యానెల్తో సమావేశమైన సోము వీర్రాజు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.